ఎట్లెట్లా బతికినోళ్ళం ఓరన్నా, ఎట్లెట్లా అయిపోతిమిరో ఓరన్నా, ఎట్లెట్లా అయిపోతిమిరో ఓరన్నా. ఏందుల్లాగిది ఓటర్లంటే గింత మర్యాద లేకుండానా? కాంగ్రెస్ లీడర్ల కథలు చూస్తుర్రా ఎట్లున్నాయో. బీర్లా ఐలయ్య సారు మైక్ అందుకున్నట్టున్నాడు కదా, ముందుగాల సార్ నోటికెంచి వచ్చే ముత్యాలే ఇందాం. ఇప్పుడు నేను ఎమ్మెల్యేను, డబ్బలు ఎవరు ఓటేస్తున్నా తెలియదా? అబ్బో సారో, నువ్వు ఎమ్మెల్యే అయితే ఏ పార్టీకి ఓటేసింది, ఏ గుర్తు మీద ఓటేసింది తెలుస్తుందా? ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మీ కాంగ్రెస్ వాళ్లకు అంత అవకాశం ఇస్తురా సార్? గంతేనా? మొన్న జూబ్లీ హిల్స్ లా ఎలక్షన్ ఆఫీసర్లు మీరు కుమ్మక్కయ్యరని వార్తలు వచ్చినాయి. మంచిగుంది సార్ మీ దోస్తానా. ఒక్క ఓటు పోతే నా మీద ఒట్టే, ఒక్క ఓటు పోతే నా మీద ఒట్టే. అబ్బో ఒట్టు ఒట్టు అని పొట్టు పొట్టు ఓట్లు కొట్టేద్దాం అనుకుంటున్నట్టున్నాడు సారు. ఇక ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ చూడుర్రి. నేను ఈ రోజు వెళ్ళమ్మా చెప్తున్నాను, ఇది సోషల్ మీడియాకి వచ్చినానుకో నేను ఇక్కడ ఒక ఇప్పుడు ఏం చేస్తాను. అర్రే సోషల్ మీడియా అంటే సార్కు వణుకు పుడుతున్నట్టుంది. దడిపిస్తున్నాడు కదా జనాల. మీడియాలో పెడితే ఇండియా అని దడిపిస్తున్నాడు కదా, మరి నోరు జారుడెందుకు, సోషల్ మీడియాలో పెడుతురని ఉరుగులాటెందుకు, ఆ టెంకకి దడిపిచ్చుడు ప్రోగ్రామ్ ఎందుకు సార్? ఈ గిట్టు స్టేషన్ ఘన్పూర్ల సుత గట్లనే ఉన్నదుల్లా. కడియం వస్తున్నాడని బీఆర్ఎస్ ప్రచారం ఆపిర్రట. గోడ దుంకిపోయింది కదా కడియం సారు. అసలు మీరు ఏ పార్టీలో ఉన్నారు సారు అని గా ప్లకార్డులు కూడా పట్టుకున్నారు. కార్యకర్తలతోని ఓట్లేపించుకొని గోడ దుంకంగానే అవుతుందా? వాళ్ళే నిలదీస్తుర్రు చూడుర్రి. గిట్లున్నాయి ఊళ్ళ రాజకీయాలు.